तेलुगु फिल्म इंडस्ट्री के हीरो पवन कल्याण जी के द्वारा एक तिरुपति के लड्डू को लेके, उस इशू को लेके वो एक दीक्षा कर रहे हैं और उस दीक्षा में वो एक बात बार बार रिपीट कर रहे कि सनातन धर्म की रक्षा करना चाहिए और धर्म की रक्षा करना चाहिए। मैं पवन कल्याण जी से पर्सनली मिला हूँ, बात किया हूँ उनके ऑफिस में। एक अराउंड 10-15-20 मिनट उनसे चर्चा हुई। ये 2020 या 19 की बात है। तो उनका जो पर्टिकुलर नेचर है, क्योंकि पवन कल्याण जी बहुत ज़्यादा मीडिया में प्रचार में हैं। ऑफ कोर्स वो तेलुगु फिल्म इंडस्ट्री के बहुत बड़े फिल्म स्टार हैं, लेकिन जब वो डिप्टी चीफ मिनिस्टर बने आंध्र प्रदेश के, तो और ज़्यादा चर्चा में आए। उनका जो पर्सनल उनका नेचर को जब मैं ऑब्जर्व किया, जब उनसे छोटी मीटिंग में जो मीटिंग हुई थी, तो पर्सनली जो मेरे ऑब्जर्वेशन में आया कि बहुत हम्बल पर्सन है। उनका व्यक्तित्व पर्सनली बोल सकते कि काफ़ी एक ह्यूमैनिटी, उनके पास ऐसा कुछ, मैं बहुत बड़ा फिल्म स्टार हूँ, ऐसा कोई ईगो नहीं दिखाई दिया जिसको हम अहंकार बोलते हैं। నడుచుకుంటూ వచ్చేసిన ఫోన్ వచ్చింది, కస్టమర్ మాట్లాడుకుంటూ వచ్చేసారు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నుండి యూటర్న్ తీసుకుని వెళ్దాం. ఎందుకు అక్కడ ముందు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోదాం కదా. అదే ముంగట మెట్రో దగ్గర చేసినా, టిఫిన్ చేసినా, అన్నం తినొచ్చు ఇంటి దగ్గర. ఓకే ఓకే, నీది మంచిగా ఉన్నది. పొద్దున మొత్తం అయిపోతుంది. అవి పొద్దున్నే చేస్తుంది వంట. అది ఆయన దీక్ష చేస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్, దాని గురించి లైవ్ పెట్టినా. కొంచెం ఆయనతోటి కలిసినా కదా నేను అక్కడ, ఇప్పుడు కాదు 2020లో ఏమో కలిసిన, 20లో అనుకుంటా. సో పర్సనలీ మంచి పర్సన్ అన్నమాట ఆయన. పర్సనలీ అంటే ఆయనతోటి కలిసినా కదా. సో బాడీ లాంగ్వేజ్, ఆయన ఈగో లేదు, ఈగోలెస్ పర్సన్ లాగా, అంటే డౌన్ టు అర్త్ ఉన్నాడు, మన ఫీలింగ్ లో ఉంటాడు. ఎందుకంటే అక్కడ అరౌండ్ ఒక 15 to 20 minutes స్పెండ్ చేసినాం. దాంట్లో ఆ ఈగో కానీ, పెద్ద నేను ఫిల్మ్ స్టార్ను, చాలా ఫేమస్ పర్సన్ అన్న అలా ఫీలింగ్ ఏం కనిపించలేదు. కాకపోతే ఇప్పుడు చేస్తున్నాడు కదా పొలిటికల్, రాజకీయంగా తను చేసుకున్నటువంటి ఎత్తుగడలు కానీ, సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నది. సో పర్సనలీ ఈజ్ అన్ గుడ్, ఒక హ్యూమానిటీ ఉన్న పర్సన్, మంచి పర్సన్. బట్ ఇప్పుడు తను చేస్తున్న దాంట్లో అదే కొంచెం హిందీలో చెప్తుంటేనే సనాతన ధర్మం రక్ష చేయాలని అంటున్నాడు కదా. సనాతన ధర్మం అంటే ఏంటి అన్నది మోస్ట్ ప్రాబబ్లీ చాలా మంది ఏమనుకుంటారంటే, ఈవెన్
ఆయన కూడా ఏమనుకుంటున్నాడు అంటే తను ఒక పురాతన అంటే అన్నిటికంటే ముందు ఏమంటారు తెలుగులో మనం ప్రాచీన ధర్మం. సనాతన ధర్మం అంటే ప్రాచీన ధర్మం. సనాతన ధర్మం అంటే ప్రాచీన ధర్మమే, కానీ యాక్చువల్లీ దాని మీనింగ్ అది ఒక పాలి అన్నట్టు. పాలి వర్డ్ అది, పాలి భాష. పాలి భాష అంటే నీకు తెలియదేమో, బుద్ధుడు ఉన్నాడు కదా, బుద్ధుని కాలంలో వాడక భాష అన్నట్టు పాలి భాష. ఇప్పుడు మనం తెలుగు ఎట్లా వాడుతున్నామో అప్పుడు ఆ కాలంలో పాలి భాష అట్లా వాడేవాళ్ళు, వాడక భాష. ఈజీగా మాట్లాడేవాళ్ళు, ఈజీగా అట్లా. అప్పుడు పాలి ఉండే. సో పాలి వర్డ్ అన్నట్టు అది. సనాతన అంటే పాలి వర్డ్. దాని అది ఇప్పుడు సంస్కృతం ఎట్లనో, హిందీ ఎట్లనో అట్లా పాలి అన్నట్టు. సో యాక్చువల్లీ సనాతన అనేది పాలి వర్డ్, కానీ మనలో చాలా మందికి అంటే హిస్టారికల్ గా ఎవిడెన్స్ అది తనకున్న ఆ లిటరేచర్ లో కూడా, బుద్ధిస్ట్ లిటరేచర్ లో ఉంటది. దాని పూర్తి సెంటెన్స్ ఎట్లా ఉంటదంటే ఏస్ దమ్మో సనంతనం. ఏస్ దమ్మో సనంతనం అంటే ఇదే ప్రాచీన ధర్మం. ఏంటిది ప్రాచీన ధర్మం? ఏంటిది యాక్చువల్లీ? ఇదే ప్రాచీన ధర్మం. ఏస్ దమ్మో సనంతనం. దమ్ము అంటే ధర్మం, సనంతనం అంటే ప్రాచీన. ఇదే ప్రాచీన ధర్మం. ఏంటిది కానీ ఇదే ప్రాచీన ధర్మం అంటే ఏంటిది అంటే, బుద్ధుడు ప్రవచనాలు చెప్పేటప్పుడు కానీ, లేకపోతే ఆ కాలంలో ద్వేషాన్ని ద్వేషంతో జయించలేము. అర్థమైందా? ద్వేషాన్ని ప్రేమతోటి జయించగలుగుతాం, కోపాన్ని కోపంతో జయించలేము, కోపాన్ని ప్రేమతోటే జయించగలుగుతాం. శత్రుత్వాన్ని శత్రుత్వంతో జయించలేము, అది ప్రేమతోటే చేయగలుగుతాం. అంటే చెడును చెడుతోటి జయించలేము, చెడును చెడుతోటి జయించలేము అన్నట్టు. చెడును మంచితోటి జయించవచ్చు. దాన్ని ప్రాచీన ధర్మం అంటారు. దట్ ఈస్ సనాతన ధర్మం. అదేనా? సనాతన ధర్మం అంటే ద్వేషాన్ని ప్రేమతోటి జయించడం. ఇదే ఈ సృష్టి అనంత అంటే అనంత కాలం నుండి, ఎన్నో సంవత్సరాల నుండి, అంటే ఈ సృష్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి నిర్మాణం అయినప్పటి నుండి ఎవరు కూడా ద్వేషాన్ని ద్వేషంతో జయించలే. ఇప్పటి వరకు ద్వేషాన్ని ప్రేమతోటే జయించగలుగుతారు. సో ఇదే సనాతన ధర్మం. ఏసుదమ్మో సనాతనం. దీన్ని పూర్తి సెంటెన్స్ ఏసుదమ్మో సనాతనం. సో అది దాని అర్థం. అంటే ఒక మతం తోటి సంబంధం లేదు అది. ఏదన్నా మతం, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇస్లాం కానీ, లేకపోతే క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, ఏదన్నా కానీ. సో ఈవెన్ బుద్ధిజం కూడా, ఇది బుద్ధిజం మతం అని కాదు, ఇదే మతం. ఏంటిది? ద్వేషాన్ని ప్రేమతోటి జయించవచ్చు, ద్వేషాన్ని ద్వేషంతో కాదు. దాన్ని హిందీలో చెప్పాలంటే వైర్ సే వైర్ శాంత్ నహీ హోతా, అవైర్ సే వైర్ శాంత్ హోతా. అంటే వైర్ అంటే చెడు, ఏదన్నా చెడు, కోపం చెడు, కోపం గాని, ద్వేషం గాని, ఈర్ష్య గాని, శత్రుత్వం గాని, ఏదన్నా గాని కోపాన్ని కోపంతో, లేకపోతే చెడును చెడుతోటి జయించలేము, చెడును మంచితోటి జయించాలి. అంటే వైర్ ను అవైర్ తోటే సాధించుకోవచ్చు, దాన్ని శాంతి చేయవచ్చు. అది మీనింగ్ అన్నట్టు. అది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మంది దగ్గర అంటే జనరల్ గా ఉంది. సనాతన అంటే ప్రాచీన, కానీ ఏంటిది ఆ ప్రాచీన? ఏంటిది అంటే ఒక ధర్మం కాదు, ఇది ప్రాచీన. ఫర్ ఎగ్జాంపుల్ అగ్గి ఉన్నది, అగ్గిని చల్లార్పాల. అగ్గిని చల్లార్పాలంటే వాటర్ కావాలా? అగ్గిని అగ్గితోటి చల్లార్తా? సింపుల్ కదా. అగ్గిని అగ్గితోటి చల్లార్పం. సో అదే విధంగా ఈ ద్వేషము, ఈర్ష్య, శత్రుత్వం ఇవన్నీ అంటే ఏంటి? అగ్గి. దాన్ని మళ్ళా శత్రుత్వం తోటే ఇప్పుడు ఆయన మనల్ని చంపిన, మనం ఆయనను కొడతాం, మళ్ళీ ఆయన మనల్ని కొడతాం. ఇదే జరుగుతా ఉంటుంది. మన పిల్లలు ఇంకో పిల్లలు ఇదే. అదే అట్లా బుద్ధుడు కూడా అందుకే ఆ రాజ్యత్వాన్ని వదిలేసిండు, ఆ రాజ్యాన్ని వదిలేసిండు. ఎందుకు వదిలేసిండు?
మనం వెళ్ళి వాళ్ళపైన యుద్ధం, వాళ్ళ మన పైన యుద్ధం, కొట్టుకుంటున్నాం, వాళ్ళు మనల్ని చంపుతున్నారు, మనం వాళ్ళని చంపుతున్నాం. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఇది ఎల్లకాలం ఇలాగనే ఉంటుంది. అది ఎప్పుడు అయిపోతుంది? ఒకసారి నేను బలంగా అవుతా, ఒకసారి నువ్వు బలంగా ఉంటావు. సో దీనికి ఎండ్ లేదు, దీనికి ముగింపు లేదు అన్నట్టు. అంతమా? అంతం లేదు దీనికి అంతం లేదు. సో అందుకే ఆయన ఏం చేసిండు, ఆ యుద్ధాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే మొత్తం ఆ రాజ్యాన్ని, అదనాన్ని, సంపదను అన్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అది రీజన్. సో ఎందుకు ఇది ఇప్పటికీ యుద్ధం తోటి యుద్ధాన్ని జయించలేము, యుద్ధం పరిష్కారం కాదు. సో ఇది సనాతన ధర్మం, ఇది సనాతన ధర్మం. సో అందుకనే చాలా మంది ఇమోషనల్ గా మనం సనాతన అంటే ప్రాచీన, కానీ ఏంటిది అది? దిస్ ఈస్ ద థింగ్. సో సనాతన అన్న వర్డ్ కూడా పాలితోటి సంబంధం ఉన్నది. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటిదంటే, ఇప్పుడు ఆ వర్డ్ను హిందూ ధర్మం అని ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. కానీ అరే బాబు గింతగానం అది డ్రైనేజ్ ఉన్నదా? అది ఆ మధ్యలో నుండి వస్తున్నాయా? కానీ అటు రోడ్డు ఉన్నాయి, రోడ్డు వాటర్ లేవు మధ్యలో, మధ్యలో అది. సో యాక్చువల్ ఏంటిదంటే, భారతదేశంలో వర్ణ సిస్టమ్ ఉంది కదా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఈ వర్ణ వ్యవస్థ ఉన్నది. ఫస్ట్ హిందూ పేరు ప్రచారంలో లేదు. హిందూ పేరు అన్నది మొన్న రీసెంట్ గా ప్రచారంలోకి వచ్చింది హిందూ పేరు అన్నది. అంతకంటే ముందు వర్ణ ధర్మం ఉండే, వర్ణ ధర్మ శాస్త్ర ప్రకారం. వర్ణ ధర్మం అంటే ఇదే, ఈ వర్ణ సిస్టమ్ అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఇది వర్ణ సిస్టమ్. సో ఇదే ఉన్నది, బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. సో ఇక వీళ్ళు ఏం చేయాలా? వీళ్ళు సేవ చేయాలా శూద్రులు. వైశ్యులు వ్యాపారం చేయాలా, క్షత్రియులు యుద్ధం చేయాలా, బ్రాహ్మణులు సుప్రీం అన్నట్టు. ఇక వాళ్ళు ఎవరేం చేయాలో చెప్తారు వాళ్ళు, అంతే. వాళ్ళు కూర్చొని చెప్పడం అన్నట్టు. సో ఇది ధర్మం ఇప్పటి వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావడానికి ఒకవేళ ఆ రకంగా వర్ణ ధర్మ ఉన్నది కదా, ఇప్పుడు అదే సనాతన ధర్మం. యాక్చువల్లీ వర్ణ ధర్మంనే వీళ్ళు ఏమంటున్నారంటే, అంటే వాళ్ళ దాంట్లో మీనింగ్ ఏంటి? సనాతన అంటే వర్ణ ధర్మం. యాక్చువల్లీ అది చెప్పినట్టు బుద్ధిస్ట్ వర్డ్, బట్ ఇంతగానో పెద్దగా ఉన్నది అది. చాలా తక్కువ ఉంటుంది ఇది కదా సెడాన్ మోడల్. క్రాస్ ఎక్కిస్తే కొంచెం కరెక్ట్. హలో, నేను ఇటు కస్టమర్ దగ్గరకు వచ్చాను, అపాయింట్మెంట్ ఇస్తూ వచ్చిన. ఒక 1 hour పడుతుంది. మనస్తే సరేనా, పోయిస్తావు మరి నువ్వు? పోయి కరెక్టే కానీ ఆఫీస్కి వచ్చేసరికి ఒక అమ్మాయిలు మాట్లాడి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే పోయి వచ్చాను. ఒకవేళ ఆ రకంగా ఆలోచన చేసిన, అంటే వర్ణ ధర్మం అంటే బ్రాహ్మణ ధర్మం అన్నట్టు ఒక క్లియర్ కట్. ఎందుకు? దాంట్లో సుప్రీం బ్రాహ్మిన్స్ కాబట్టి, అందరికంటే పైన బ్రాహ్మిన్స్ కాబట్టి బ్రాహ్మణ ధర్మం అది. సో దాని ప్రకారంగా చూస్తే బ్రాహ్మణ ధర్మాన్ని ఒకవేళ సనాతన ప్రాచీన ధర్మం అని మనం అనుకుంటే, దాంట్లో శూద్రులకు ఏ అధికారం లేదు. సేవ చేయడం అంతే, సేవ చేయడం, ఏ అధికారం లేదు. రాజ్యాన్ని పాలించే అధికారం లేదు, చదువుకునే అధికారం లేదు, సంపదను కూడగట్టే అధికారం లేదు, ఏ అధికారం లేదు. సో అవన్నీ కూడా అంటే ఆ రకంగా చూస్తే చిన్న హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్
అదా ఆ బాబు శ్రీరాజ్ చిల్డ్రన్ క్లినిక్. ఎవరు డాక్టర్ ఎవరు? సునీల్ కుమార్. వాడు బాలాజీ ఉన్నాడు కదా, వాడు పెడిట్రిషియన్. అవును, కాకపోతే ఇక్కడ నాంపల్లి అక్కడ చేస్తాడు విద్యానగర్. దేంట్లో చేస్తాడు? పెడిట్రిక్ వాడే హాస్పిటల్. హాస్పిటల్ అంటే మీరే వాళ్ళది, నేను అక్కడ డాక్టర్గా చేస్తాను. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నాడు కదా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అప్పుడు ఎన్నో యుద్ధాలు గెలిచాడు. కానీ అప్పుడు బ్రాహ్మిన్స్ ఆయనను నిరాకరించారు, అంటే రాజా నువ్వు కాలేవని. అంటే యుద్ధం గెలిచేటోళ్ళు రాజా, అంతే కదా, యుద్ధాన్ని గెలిచే వాళ్ళు రాజా. ఆయన గెలిచిండు ఆల్రెడీ, ఆయనకు రాజ్యాభిషేకం చేయలేదు, ఎందుకంటే శూద్రుడని. నువ్వు శూద్రుని కాబట్టి నువ్వు రాజా అయ్యే అధికారం లేదు. సో అందుకని ఆయనను దాన్ని వ్యతిరేకించారు. ఆయనను అంటే ఎన్ని గెలిచి ఉంటాడు ఆయన? కొన్ని వందల, అట్లా చెప్పాలని కూడా 300 యుద్ధాల కంటే పైన గెలిచిండు. ఆయన కూడా నువ్వు రాజా కాలేవు అని వీళ్ళు వ్యతిరేకించారు, చెయ్యలేదు. నువ్వు సేవ చేయాల్సినవి మాకు, నువ్వు రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తావని. సో అలాంటిది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి కూడా బీసీఏ కదా, ఒకవేళ ఇక్కడ చూసుకుంటే మనం బ్యాక్వర్డ్ అనుకోవచ్చు, బ్యాక్వర్డ్ క్లాస్. ఆంధ్రలో చూసుకున్న వర్ణ ధర్మ శాస్త్రం ప్రకారంగా, వర్ణ వ్యవస్థ ప్రకారంగా శూద్రుడు. సో శూద్రుడు కాబట్టి పరిపాలించే అధికారం లేదు. వర్ణ ధర్మ శాస్త్రం ప్రకారంగా చదువుకునే అధికారమే లేదు, వాళ్ళతో పాటు కూర్చునే అధికారం లేదు. అలాంటిది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నాడంటే దానికి మూలం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. సో సనాతన ధర్మం, ఒకవేళ బ్రాహ్మణ ధర్మం ప్రకారంగా చూస్తే శూద్రులకు ఏ అధికారం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అయినరు అని అంటే రాజ్యాంగం, వర్ణ ధర్మ శాస్త్రం ప్రకారంగా అదే ప్రాచీన ధర్మం అంటే దాంట్లో అధికారమే లేదు. సో ఇప్పుడు ఏం జరుగుతున్నా దీన్నే మనం ఏమంటాం, దీన్ని ఇది మన నష్టం, మన హాని మనం చేసుకోవడం, మనకు తెచ్చుకోవడం, వాళ్ళ ధర్మాన్ని మనం ఇది చేస్తున్నామని అని అంటే మనకు మనం పెట్టుకున్నాం. అంటే ఇండైరెక్ట్ గా సార్ చేస్తున్నటువంటి దాంతో ఏమైతుంది, బ్రాహ్మణ ధర్మం ఎస్టాబ్లిష్ అయితే ఉదాహరణ దాంట్లో అధికారమే లేదు, లేదన్నప్పుడు అర్హత లేదు. సో ఛత్రపతి శివాజీ మహారాజ్కే ఇయ్యలేదు వాళ్ళు. మనం ఎంత ఛత్రపతి యుద్ధాలు గెలిచిండు అప్పుడు. ఇదైతే డెమోక్రసీ, ఈ ప్రజాతంత్రంలో మనకు ఓటు ద్వారా ఈ అధికారం వచ్చింది, అది కూడా రాజ్యాంగం ఇచ్చింది. సో యాక్చువల్ ఏంటిదంటే ఈ ఇన్ఫర్మేషన్ ల్యాకింగ్ ఉన్నది సమాజంలో, సొసైటీలో. అసలు వీళ్ళు యూటర్న్ పెట్టలేదా, అక్కడికి పోవాలా? ఇదే పని శూద్ర వర్ణంలో ఉన్నటువంటి చాలా మంది చేస్తున్నటువంటి పని. దాంట్లో మనకు ప్రయోజనమే లేదు, అది కేవలం బ్రాహ్మణుల సుప్రీమసీ కొరకు పెట్టుకున్నటువంటి వ్యవస్థ. సో ఇండైరెక్ట్ గా మళ్ళీ ఆ వ్యవస్థనే తీసుకొస్తున్నాం, అంటే మనం ఆ వ్యవస్థ ప్రకారంగా శూద్రులకు ఏ అధికారం లేదు. సో ఇది దీన్ని ఏమంటారంటే ఇగ్నోరెన్స్, దీన్ని ఏమంటారంటే అజ్ఞానము. ఇప్పుడు నా లాస్ నేను చేసుకోలేను కదా, ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ చేసుకుంటున్నాం అని అంటే దానికి అర్థమైంది అజ్ఞానం, ఇగ్నోరెన్స్. సో ఇది జరుగుతున్నది అన్నట్టు. సో అంటే ఎక్కడున్నది అది, ఏడున్నది, ఎక్కడ సిలబస్ లో ఉన్నదా లేకపోతే చరిత్రలో ఉన్నదా, ఈడ రాయబడలేదు కదా. సో అందుకే అని ఎవరికి తెలియదు, దాంట్లో ఎవరిది తెలిసిన వాళ్ళు సైలెంట్ ఉన్నారంటే వాళ్ళైతే వాళ్ళ దాంట్లో వాళ్ళ ఉద్దేశం దాగి ఉన్నది కదా, వాళ్ళ వ్యవస్థను వాళ్ళు ఎందుకు కూల్స్తారు? వాళ్ళు కూల్చారు కదా. అంటే దాంట్లో వాళ్ళ ప్రయోజనం ఉన్నది, బ్రాహ్మిన్స్ ప్రయోజనం ఉన్నది. ఎందుకు? వ్యవస్థ వాళ్ళది వస్తున్నది.
అంటే వాళ్ళది ఉంది, వాళ్ళది వస్తుంది, వాళ్ళది మెయింటైన్ అవుతుంది కాబట్టి అవును. దాంట్లో ప్రయోజనం శూద్రులది ఏమున్నది? లేదు. శూద్రులది ఏం లేదు కదా. శూద్రులతో ఆడుకుంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ తెలంగాణ, ఆంధ్రాలో కానీ మొత్తం భారతదేశంలో కానీ శూద్ర వర్ణంలో ఉన్నటువంటి అంటే ఇక్కడ మనం రెడ్డిస్ అంటాము, లేకపోతే కమ్మాస్ అంటాము, కాపూస్ అంటాము, మహారాష్ట్రలో మరాఠాస్ అంటారు, కున్బి అంటారు, అటు రాజస్థాన్లో జాట్ అంటారు, సారీ అటు ఇది హర్యానా, పంజాబ్, ఢిల్లీ అటు సైడ్ జాట్స్ ఉంటారు. అక్కడ ఓసీలుగా ఉన్నారు. ప్రతి చోట కొన్ని కులాలు ఓసీలలో ఉన్నాయి, కానీ శూద్ర కులాలే వర్ణధర్మ శాస్త్రం ప్రకారంగా. అంటే మనుధర్మ శాస్త్రం ప్రకారంగా, మనుధర్మ శాస్త్రములు ఇవన్నీ రాసి ఉన్నాయి. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టిండు కదా. ఇది నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉన్నది, కుల వ్యవస్థలో ఒకరి కింద ఒకరు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ కరెక్ట్ కాదు అని దాన్ని తగలబెట్టేసిండు కదా బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఇవల్ల ఏంటిదంటే ఇదన్నీ తెలియకపోవడం మూలంగా, అది కావాలని జరగట్లేదు, బట్ వీ డోంట్ నో ద రియాలిటీ, అంటే నిజం ఏంటిది అన్నది మనకు తెలుసుకోలేకపోవడం మూలంగా ఈవెన్ ఎంత మన దాంట్లో ఉన్నటువంటి అంటే వర్ణధర్మ శాస్త్రం ప్రకారంగా శూద్ర వర్ణంలో ఉన్నటువంటి ఎంత పెద్ద పర్సన్ అన్నా కానీ పూజారి కాలేడు కదా, ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కానీ కాలేడు. సో మళ్ళీ వాళ్ళ డైరెక్షన్లోనే నడవాల, వాళ్ళ దిశానిర్దేశంలోనే నడవాల మళ్ళా. సో ఈ వ్యవస్థ వీళ్ళ సుప్రీమసీలనే ఉన్నది కంప్లీట్ గా. సో ఇది ఇక్కడ నుండి చేంజ్ కావద్దు అన్నట్టు. సో అందరు ఈక్వల్ కాదు అన్నది వీళ్ళ వ్యవస్థ. సో ఒకటి ఏదో శ్లోకం ఉంటుంది, ఏంటిదంటే అది జగత్ సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం. అంటే ఈ ప్రపంచమంతా దేవుని నియంత్రణలో ఉంటుంది. దేవుడేమో జగత్ సర్వం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రాల ఆధీనంలో ఉంటాడు. మంత్రమేమో బ్రాహ్మణాధీనంలో ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ గా ఇంకేదో ఉన్నది. సో ఇండైరెక్ట్ గా ఈ సర్వమంతా మేమే కంట్రోల్ చేస్తాం మా మంత్రాల ద్వారానే. అంటే మేమే ఈ భూమి పైన దేవుళ్ళం. ఇది బ్రాహ్మిన్స్ చెప్పాలనుకున్నది, లేకపోతే వాళ్ళు చేస్తున్నది. సో మేము డైరెక్షన్ ఇచ్చిన దాంట్లో మీరు నడవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సమయంలో కూడా పురోహితులు ఆధ్వర్యంలో చేసుకున్నాడు. అంటే వాళ్ళు ఇచ్చిన ముహూర్తం, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్. అంటే ఈయన ఒక ఎమ్మెల్యేగా ఎలక్ట్ కావడానికి ప్రజల కారణం, ఓటు బ్యాంక్ కారణం, కామన్ ప్రజలు. ఆయన ఎమ్మెల్యేగా ఈవెన్ డిప్యూటీ సీఎం గా కూడా ఎమ్మెల్యే అయితేనే కదా డిప్యూటీ సీఎం, అంతే కదా. సో దానికి కారణం ఎవరు? జనాలు, ప్రజలు, కామన్ పీపుల్. కానీ ఆయన ఫాలో అవుతున్నది ఎవరిని? పురోహితులు. అంటే దానికి ఆయన నా చైర్ లో కూర్చుండబెట్టడం, లేకపోతే ముహూర్తం తీయడం, అంటే వాళ్ళ దగ్గర కాదు కదా, వాళ్ళే అన్ని సెట్ చేసిన తర్వాత ఓటు బ్యాంక్ అవసరం లేదు కదా. సో అది చిన్న దీంతో మనకు అర్థమైపోతుంది. సో వాళ్ళు ఏ రకంగా కంట్రోల్ చేస్తున్నారో. సో ఆయన ఏ చైర్ లో ఏ టైంలో కూర్చోవాలా, ఏం పూజలు చేయాలి, సరే ఓకే ఫాలో, కానీ దాన్ని మనం అబ్జెక్షన్ చేయట్లేదు, ప్రశ్నించట్లేదు అనుకో. బట్ వాట్ ఈస్ దేర్ అథారిటీ? వాళ్ళ అథారిటీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురోహితు ఉన్నాడు, ఆయనది ఏం అథారిటీ ఉంది? అంటే శ్లోకాలు
సంస్కృతం చదివితే నేనా ఏమున్నది అంటే ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్గా బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు ఈగోను జయించాడు, అహంకారాన్ని జయించాడు, ద్వేషాన్ని జయించాడు, తన మనసుని జయించాడు. అట్లా ఏమన్నా జయించిందా? మహావీర్ జయించాడు. చాలా మంది ఋషిమునులు కూడా జయించారు. ఇంతకుముందున్న సంతులు వాళ్ళు కూడా జయించారు. సో వాళ్ళ డైరెక్షన్కి అర్థం ఉన్నది. వాళ్ళు ఒకవేళ వాళ్ళది మనం పాటిస్తున్నామంటే దానికి వీళ్ళు ఏం చేసి వీళ్ళు ఏమన్నా వీళ్ళ మనసు మైండ్ వీళ్ళ కంట్రోల్లో ఉన్నదా? దాన్ని మనసును జయించగలిగినరా అంటే దేనికని? వాళ్ళది మనం దేనికైనా వాళ్ళని వాట్ ఈస్ దేర్ అథారిటీ? అథారిటీని ఏమంటారు? రైట్స్, వాళ్ళ అధికారం. మనం ప్రతిదీ క్వశ్చన్ చేయగలుగుతాం, కానీ ఈ విషయాన్ని క్వశ్చన్ చేయం. వై బికాస్ మెంటలీ మనం దాన్ని అంగీకరిస్తున్నాం. మెంటలీ అది ఇప్పుడు అబ్జెక్షన్ చేయం, బట్ రియల్ ఫ్రీడమ్ అది అబ్జెక్షన్ చేసినప్పుడే. వాట్ ఈస్ యువర్ అథారిటీ? ప్రజలు ఇచ్చిండ్రు ఓట్లు, నేను గెలిచిన ప్రజల ఓటు బ్యాంక్ తోటి వచ్చిన ఈ దేశ ప్రజలు నాకు ఈ రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చింది, రాజా అయ్యే హక్కు ఇచ్చింది. ఒక రకంగా చూసుకుంటే ఇవి రెండు కూడా కాంట్రవర్సీ. మళ్ళా ఏం కాంట్రవర్సీ? బ్రాహ్మిన్స్ ఏమి ఇయ్యలేదు, రాజ్యాంగం ఏమి ఇచ్చింది. బ్రాహ్మిన్స్ ఏమో కంప్లీట్ గా వ్యతిరేకించారు, రాజ్యాంగం ఏమో కంప్లీట్ గా అధికారాలు ఇచ్చింది. సో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అది ఒక సీఎం చైర్ అన్నా లేకపోతే డిప్యూటీ సీఎం చైర్ అన్నా అది రాజ్యాంగం ఇచ్చినటువంటి సీటు. సో దట్ ఈస్ సెక్యులర్ ఒకవేళ చూడాలనుకుంటే. బికాస్ రాజ్యాంగం ఒక సెక్యులర్ సిస్టమ్. ప్రజలు సో అలాంటి కాన్స్టిట్యూషనల్ ఆథరైజ్డ్ చైర్ పై అయినా మనం కూర్చున్నప్పుడు వాట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ద బ్రాహ్మిన్స్? who are giving you, who are guiding you, who are suggesting you to sit on that chair. ఆ చైర్ పైన కూర్చోవడానికి వాళ్ళు పెట్టిన ముహూర్తానికి, వాళ్ళు పెట్టిన దీనికి అంటే ఏం పోలికేడు ఉన్నది? అంటే వాట్ ఈస్ ద రిలవెన్సీ ఏమంటారు? డిఫరెన్స్. రిలవెన్స్ అంటే దానికి సంబంధించి అంటే ఏం సంబంధం ఉన్నది, దానికి రిలవెన్స్ ఏమున్నది? బికాస్ దట్ ఈస్ ఎన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. మిమ్మల్ని రియల్ గానే ఒక టెంపుల్లో కూర్చుండబెట్టాను, టెంపుల్లో మీకు ఏదైనా పోస్ట్ ఇచ్చాను. సో అప్పుడు మనం దట్ ఈస్ అనదర్ పార్ట్. దే హ్యావ్ దేర్ ఓన్ రిలీజియస్ ఫ్రీడమ్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మస్జిద్లో ఒక మౌలానాని కూర్చుండబెడుతున్నారు, ఒక చర్చిలో ఒక ఫాదర్ని కూర్చుండబెడుతున్నారు, లేకపోతే ఫాదర్ ఇంకొకరిని కూర్చుండబెడుతున్నారు. దెన్ యూ కెన్ డూ దిస్ ఆల్ ఫార్మాలిటీస్ అంటే ట్రెడిషనల్. బట్ వెన్ యూ ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ చైర్, మరి టెంపుల్లో కూర్చుండబెడతారు కదా, అక్కడ వాళ్ళు అవన్నీ చేసుకోవచ్చు కదా, ఆ కర్మ క్రియలన్నీ చేసుకోవచ్చు అక్కడ. వాళ్ళనే కదా మనం పిలిపించుకున్నది. కానీ ఈ చైర్ దాని వాళ్ళకి సంబంధం లేదు కదా. నేను అదంటున్నా, లేదు, చైర్ కి సంబంధం లేదు కదా. ఆ చైర్ ఒకటి డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ దట్ ఈస్ కంప్లీట్ లా కాన్స్టిట్యూషనల్ బాడీ. జనాలు ఇచ్చిండ్రు అంటే ఒక రాజ్యాంగం ఇచ్చింది. అది సరే బాబాసాహెబ్ ఇచ్చిండా లేదా, దట్ ఈస్ అనదర్ పార్ట్. ఒక రాజ్యాంగం ఇచ్చింది. ఇచ్చింది. సో అలాంటి దాంట్లో ఉన్నప్పుడు డిప్యూటీ, యు ఆర్ నాట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ఓన్లీ ద హిందూస్, యు ఆర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ఎంటైర్ స్టేట్. సో ఎంటైర్ స్టేట్ లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, జైన్స్ ఉన్నారు, లింగాయతులు ఉన్నారు, అందరు ఉన్నారు. దట్ ఈస్ వాట్
సార్ ముగ్గురు Of తీసుకొని course, that is your part, but not as an డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో ఉండి ఆ పదవిని దాని కొరకు ఉపయోగించడం. సో యూ క్యాన్ బి డూ దట్ థింగ్, బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్, నాట్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో ఇది అన్నట్టు మనము చేయొచ్చు. అఫ్ కోర్స్ యూ హ్యావ్ దట్ అథారిటీ, యూ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉంది. బట్ యు ఆర్ యూజింగ్ దట్ కాన్స్టిట్యూషనల్ చైర్ ఫర్ దట్ థింగ్. సో అందుకని అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. దిస్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ, బికాజ్ పవన్ కళ్యాణ్ గారి యొక్క సెపరేట్ ఐడెంటిటీ ఉంది ఆయనకు. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ద పబ్లిక్. Of course, he's a nice person because I personally met him. But regarding this issue or regarding politics and regarding our historical background, what is taking the steps are little bit different steps. Means here in India, these Shudra Varna people, they should not be do anything which will exploit their rights, their own rights. అంటే శూద్రులు చేసే మూమెంట్ అంటే ఇక్కడ వర్ణ ధర్మశాస్త్రం ప్రకారంగా, మనల్ని మనం అనట్లేదు, బట్ యాజ్ పర్ ద వర్ణ ధర్మశాస్త్రం ప్రకారంగా అది మన అధికారాలనే దూరం చేసే మూమెంట్ కాకూడదు. అదే అవుతున్నది. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫేవరెట్ చెగువీర అంటే ఐ డోంట్ నో మచ్ మోర్ అబౌట్ హిమ్, ఎక్కువ తెలియదు కానీ ఈ వాంట్ టు ఆల్సో చేంజ్ ద ఇండియా. అంటే ఇండియాను చేంజ్ చేయాలనుకున్నారు, బట్ ఇండియాలో కాస్ట్ సిస్టమ్ ఉంది కదా, అది చేంజ్ చేయనియదు, అది మార్పు జరగనియదు అన్నట్టు. ఇట్ ఈస్ అ బిగ్ ఆబ్స్టాకల్, అంటే చాలా పెద్ద అవరోధం అది కుల వ్యవస్థ అన్నది. సో ఈ కుల వ్యవస్థను మనం ప్రాపర్గా అర్థం చేసుకోకుండా, ఈ వర్ణ వ్యవస్థను ప్రాపర్గా అర్థం చేసుకోకుండా, దాని పట్ల అవగాహన చాలా డీప్గా లేకుండా, లోతుగా లేకుండా ఈ దేశంలో మనం మార్పు చేయలేమన్నట్టు. వీ కాంట్ చేంజ్ ఎనీథింగ్. దేశంలో మార్పు జరగదు, అది ప్రతి చోట అడ్డుపడతాయి. కులం అన్నది, వర్ణం అన్నది అడ్డుపడతా ఉంటాయి. ఎనివి మనం చాలా సేపు అయినట్టున్నది ఇది పెట్టి లైవ్. సో ఒకసారి హాయ్ చెప్తాం. ఈజ్ మై బ్రదర్ ఇన్ లా నాగరాజు. So just we are discussing few things which is going on in Telangana and Andhra Pradesh regarding our famous hero Mr. Pawan Kalyan garu. Thank you very much.